ఓం నమ శివాయ. ఏడవ రోజు అధ్యయనం. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెప్తాను. ఏకాగ్ర చిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వాటిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక మాస ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాత స్నానములు యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయమును చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములకు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలను కూడా తొలగిపోతాయి. ఈ విధముగా తమ ధనముతో ఉపనయమును చేయించబడిన వటువు చేసే గాయత్రి జపము వల్ల దాత పంచ మహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను తీయించిన, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులు తవ్వించిన వచ్చే పుణ్యమైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయమును చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానము కాదు. మరో విషయమును గుర్తుంచుకో. మాధ్యాం వైమాధవే మాసి చోత్తమం మౌంజిబంధనం కారయిష్యంతి తే రాజన్ దానదత్వా తు కార్తీకే. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చే మాఘంలో కానీ వైశాఖములో కానీ ఉపనయమును చేయించాలి. సాధువులు, శ్రోత్రియాతులైన బ్రాహ్మణ బాలికలకు ఉపనయమును చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలై మునులందరూ కూడా చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయమును చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు విని వీటి వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయం జగద్విదితమే కదా. కార్తీకంలో తన ధనముతో ఒక బ్రాహ్మణులకు ఉపనయముతో పాటు వివాహమును కూడా చేయించడం వల్ల తత్ఫల్యము మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానం తు కార్తిక్యాం యం కుర్యాతుతో నఘు స్వయం పాపైర్వినాక్తం పిత్రయాం బ్రాహ్మణాపదం. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయముగా వాడు తరించడమేగాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసం, ఒక కథ చెప్తాను వినండి. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడైనటువంటి రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సొగసు కన్నులని సుందరాంగిని ఒకటి అతని భార్యగా ఉండేది. దైవ యాగమ వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాలతో కాలం గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలని అతని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవులు పాలవడం, కందమూలాలలో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లి గవైన లేని దరిద్రము, వీటన్నిటిని పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మల్ని నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసాగాడు. సువీర దంపతులు కాలసగనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏండ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక ముని కుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రంతో ఉన్నాను గనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించుకోగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని ముని బాలకుడు, రాజా,
నేను కేవలం మునికుమారుడై కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలో తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారం తన కుమారుని ముని యువకునికి ఇచ్చి ఆ అరణ్యంలోని కళ్యాణంను జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్య విక్రయ ద్రవ్యంతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కరింది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్లను కూడా మరింత ద్రవ్యమును సంపాదించుకోవచ్చు అని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇది ఎలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికి వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని అతని భార్యను కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిస్య గోత్రజుడై యతిని ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుంతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగాశాధీనుడైనటువంటి సువీరుడును. దాయాదులో ఉన్న రాజ్యభ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు చావు కంటే ఏడవలసింది. భార్య వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేనే విధమైనటువంటి 3 రకాల విచారాల వలన అమిత దుఃఖుడినై ఈ విధంగా కందమూల భక్ష్యములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలోని తొలిచూలుగా నాకు ఒక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖముగా బ్రతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏమి వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడు సమాధానానికి ఆశ్చర్యపోతూని, ఓ యుతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడువై అగ్నిపానై పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లను అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణానంత అసిపత్రం అనే నరకం పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలు చేసిన అర్చన తర్పణాలను ఆ దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు కర్తకు జన్మలకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తాడు. ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. కానీ ఈ కన్యాశుల్కం అనబడేటువంటి ఆడపిల్లను అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఈ 2వ కుమార్తెను కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్సుల యుక్తుడైన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలో దానాలు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు పొందే తత్ఫలితాన్ని పొందుతారు అని హితబాధ చేశాడు. కానీ నీచ బుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్భావను కొట్టిపారేశాడు. బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్ర ద్వారా గృహ, క్షేత్ర, వాపోసు ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము అంటూ కూర్చుంటే ఎలా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకం అంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బులు సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చే పెండ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిని వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ సూర్యుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజుకుడున్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యుగకర్త అయినటువంటి ఆ శృతకీర్తి తన పుణ్య కార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధను చేసి
నరకానికి తీసుకువచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడి శృతకీర్తి యముడి ముంగిట నిలబడి, స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపాలేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశావా మహాధర్ముడు ఇలా చెప్పసాగాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గారుడివే. కానీ నీ వంశీకుడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుడు రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో గల తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహివై భూలోకవాసులు గుర్తించే శరీరి అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి కన్యాదాన విధానంగా పెండ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితుడై కన్యను యోగ్య అయిన వరునికి దానం చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుతుడవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానికి గాను కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు స్వలాభాపేక్ష రహితులై 2 పాడి ఆవులు చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరునికిచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎలాగైనా సరే సద్బ్రాహ్మణునకు కన్యా మూలముగా దానం చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారని చెప్పాడు. ధర్ముని అనుగ్రహం వలన దేహదారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకమును నర్మదా తీరానికి వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవు చేసి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణభరణ భూషితమని చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణ కన్యాదానంగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపేడ విముక్తుడై స్వర్గమును చేరి సుఖింపసాగాడు. తదనంతరం శృతికీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యా మూల్యమును దారబోయడం వలన వారి పిత మహాది వర్గాల వారంతా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలు నశింప చేసుకునడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా. కన్యా శుల్కాన్ని చెల్లించలేని వారు వివాహార్థపు మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించలేని వారు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు. జనక మహీపాల ఆవు యొక్క కోడిదొడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని రుచోస్తర్గం అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మ చరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యజ్యము ఒక కోడె దూడను అచ్చు బోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయా క్షేత్రంలో పితరులకు 1,000,000 సార్లు శ్రద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది. పుణ్యకాలాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడైనను కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుపోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటాడు రాజా. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అంతస్థామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయా శ్రాద్ధం వలన కానీ తీర్థస్థలాల్లో తర్పణం వలన కానీ ఈ సమానమైన ఆనందాన్ని పితరులు పొందగలరు. ఈ కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు 3 నుంచి కూడా విముక్తి పొందుతాడు. దక్షిణాయుతంగా దాత్రి ఫలాన్ని దానమిచ్చేవాడు సర్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే గాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్యాన్ని పొందుతారు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశం అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. అత్యంత ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును పితృశేషమును తినడము, శ్రాద్ధములుగా భోక్తిగా వెళ్ళడము, నువ్వుల దానము పట్టడము అనే 5 మానేయాలి. ఈ నెలలో శూద్రాన్నము మరియు అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యల నాడు
పితృదినం నాడు, ఆదివారం నాడు, సూర్య చంద్ర గ్రహణ దినాలలోనూ, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం నిషిద్ధం. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనం చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అంటే తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్తుంటారు. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతున్నాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహ స్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనేటువంటి 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తలలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానం. చెరువులో నదులు లేనప్పుడు చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ, నూతిరి వద్ద కానీ గంగా, గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానం చేసుకోవచ్చు. ఎక్కడ చేసినా ప్రాతకాలమునండి స్నానం చేయాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతపు చండాలపు జన్మలెత్తుతారు. గంగా నది స్మరణం చేసి స్నానములు చేసి సూర్యమండల గతుడైనటువంటి శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదాలను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజా స్థానంలో పీఠమును చేసి దాని మీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుశోదాలతో మహాస్నానం చేయించి షోడశోపచార పూజ చేయాలి. పరమేశ్వర షోడశోపచార పూజాకల్పం. ముందుగా పరమేశ్వరుడైన పార్వతీపతిని ఆవాహనం చేయాలి. అటు పిదప ఓం వృషధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి, ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి, ఓం లోకేశ్వరాయ నమః ఆద్యం సమర్పయామి, ఓం రుద్రాయ నమః ఆచ్యమనీయం సమర్పయామి, ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి, ఓం అపోయిష్టాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం యక్ష దిస్వాయ నమః, ఓం అపోజాయ నమః, ఓం అశాంబరాయ నమః వస్త్రం సమర్పయామి, ఓం జగన్నాథాయ నమః ఉపవేదం సమర్పయామి, ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి, ఓం ఈశ్వరాయ నమః అక్షితాన్ సమర్పయామి, ఓం పూర్వగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి, ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రాపయామి, ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి, ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి, ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం నానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శివ శివ శంభువే స్వాహ అంటూ ప్రభువుని నివేదనం చేసి ఫలానా పదార్థం నివేదించాలని చెప్తూ పూజ అనేది చేసుకోవాలి. ఇక అనంతరం యథాశక్తి దీపం సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకం నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్త వ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు వెయ్యేసి సామ్య వేదాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలుగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహము సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితాళ్ళందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధి చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిల తర్పణము వలన పితృ లోకము సర్వం తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసి తిలలను దానం చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్ష ప్రధాములవుతారు. జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14 అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో చదివినా వినినా కూడా సమస్త పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలాన్ని పొందుతారు. ఇక 7వ అధ్యాయము ఇంతటితో సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.